హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దొండకాయ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ముందు ఆయిల్ సరిపడట్టు పోసేస్తున్నాను అనమాట. చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఆనియన్స్, దొండకాయలు, కారం, సాల్ట్, పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇవి అనమాట. ఈ దొండకాయ ఫ్రైకి అనమాట ఉపయోగించేవి. బాగా కాగింది కదా ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసేస్తాం అన్నమాట. వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. మా ఇంట్లో నేను అమ్మ ఈ విధంగా చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దొండకాయ ముక్కలు వేసేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది కొంచెంసేపు ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత అప్పుడు పసుపు, సాల్ట్, కారం వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్, మూత వేస్తున్నా. ఇప్పుడు సరిపడా స్పూనులు పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు అయింది కదా. ఇందులో పసుపు, సరిపడా సాల్ట్, వేస్తాను అన్నమాట. ఇది బాగా డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా కారం కూడా వేసేసుకుంటాం. అన్నీ వేసుకుని కలిపి పెట్టేసి మూత పెట్టేసుకుంటే అది బాగా ఫ్రై అయిన తర్వాత నూనె బయటకు వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా కలిపి అంటే వాటర్ అంటే ఏం లేదు, ఆయిల్తోనే ఫ్రై అన్నమాట. చూడండి, ఇది మొత్తం అంతా కంప్లీట్గా కూర కొంచెం అడగంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏం చేస్తానంటే ఈ ఫ్రైలోనే కొంచెం దాన్ని శనగపిండి కలిపేసి కొంచెం లైట్గా అందుట్లో కొంచెం వాటరు, కారం, పసుపు వేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్టుగా వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైప్లో అనమాట ఫ్రెండ్స్. ఒకటి అచ్చంగా వేరుగా, ఇంకో టైప్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ టైప్లో ఉంటుంది అనమాట ఈ దొండకాయ ఫ్రై. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రెండ్స్, కంప్లీట్.